నువ్వు ఇవన్నీ నా సంతోషం కోసం చెప్తున్నావు. నీకు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు కదా? ఒకవేళ నీకు ఇష్టం లేదంటే ఏం పర్లేదు, వెళ్ళొద్దులే అక్కడికి. వాళ్ళు లేకుండా మనం ఇన్ని రోజులు ఇక్కడ ఉండలేదా? ఇక ముందు కూడా అలాగే ఉందాం. మమ్మీ, నేను నీకోసం కాదు, నా కోసం చేస్తున్నాను. ఎందుకంటే నేను నిన్ను ఈ పరిస్థితుల్లో చూడలేను. అయితే మనం బనారస్కి తప్పకుండా వెళ్దాం, కానీ చతుర్వేది సదన్కి మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ జోయా ఉన్న చోటికి నేను మా అమ్మని తీసుకుని వెళ్ళలేను. నువ్వు మీ నాన్నగారి మీద కోపంగా ఉన్నావా? జోయా ఇంట్లో ఉండడం నాకు కూడా ఇష్టం లేదు సాగర్. కానీ ఆ ఇల్లు, ఆ కుటుంబం మనది. వాళ్ళకింత దూరంగా ఉండి కూడా మనం వాళ్ళతో ముడిపడే ఉన్నాం. ఆ బంధాన్ని మనం తెంచుకోలేం కదా. నెమ్మదిగా నెమ్మదిగా. ఎలా జరిగింది స్కూల్? బాగా జరిగింది. టిఫిన్ తినేసావా? సరే పద. మమ్మీ, సైకిల్ రేస్ పెట్టుకుందామా? అదే మన పాత ఆట. మనం మన ట్రీని ముట్టుకొని వచ్చేద్దాం, సరేనా? మీ అమ్మాయి హార్ట్లో హోల్ ఉంది. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మ ఆడుకుని ఎన్నో రోజులైంది. పైగా నువ్వు నా బెస్ట్ అమ్మవి కదా. సరే పద, మనం వెళ్దాం. కానీ జాగ్రత్తగా సైకిల్ తొక్కాలి, ఓకే? ఇటీవ నీ బ్యాగ్ నేను అక్కడ పెడతాను. కృష్ణ, నెమ్మదిగా, అంత ఫాస్ట్ గా వద్దు. కృష్ణ, నెమ్మదిగా. రేస్ లో ఎవరైనా ఫాస్ట్ గానే వెళ్తారు కదా. మమ్మీ, ఈ రోజు నేను మళ్ళీ ఫస్ట్ వచ్చాను. నువ్వు ఓడిపోయావు. ఇలా ఎందుకు జరుగుతుంది? మనం ఎప్పుడన్నా నువ్వు ఓడిపోతావు, నేను గెలుస్తాను. ఎందుకంటే కృష్ణ ఛాంపియన్ కదా. ఇక ఛాంపియన్ ఎవరు ఓడించలేరు కదా, అంతే కదా? అది నిజమే. ఏంటి సంగతి? ఈ రోజు కృష్ణ చాలా సంతోషంగా ఉంది. బస్ మ్యూజిక్ క్లాస్ లో టీచర్ బాగా మెచ్చుకుని ఉంటారు. మేడం నన్ను వెరీ గుడ్ అన్నారు. అలాగే మరొక విషయం కూడా ఉందమ్మా. మా క్లాస్ అంతా రేపు నేచర్ ట్రిప్ కి వెళ్తుంది, ఆనందాశ్రమ్ కి. మమ్మీ, ఈ రోజు నేను మళ్ళీ ఫస్ట్ వచ్చాను. నువ్వు ఓడిపోయావు. ఇలా ఎందుకు జరుగుతుంది? మనం ఎప్పుడన్నా నువ్వు ఓడిపోతావు, నేను గెలుస్తాను. ఎందుకంటే కృష్ణ ఛాంపియన్ కదా. ఇక ఛాంపియన్ ఎవరు ఓడించలేరు కదా, అంతే కదా? అది నిజమే. ఏంటి సంగతి? ఈ రోజు కృష్ణ చాలా సంతోషంగా ఉంది. బస్ మ్యూజిక్ క్లాస్ లో టీచర్ బాగా మెచ్చుకుని ఉంటారు. మేడం నన్ను వెరీ గుడ్ అన్నారు. అలాగే మరొక విషయం కూడా ఉందమ్మా. మా క్లాస్ అంతా రేపు నేచర్ ట్రిప్ కి వెళ్తుంది, ఆనందాశ్రమ్ కి. స్కూల్ ట్రిప్, ఆనందాశ్రమ్. చాలా సరదాగా ఉంటుంది. పిక్నిక్ లాగా ఉంటుంది. నేర్చుకోవడానికి కూడా చాలా ఉంటుంది కదా. నా ఫ్రెండ్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేమందరం చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. అలాగే అమ్మ, నేను కూడా వాళ్ళతో. లేదు లేదు కృష్ణ, నువ్వు వెళ్ళకూడదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు. ఏంటి నేను? చెప్పమ్మా. మొత్తం క్లాస్ లో అందరూ వెళ్తుంటే నేను మాత్రం ఎందుకు వెళ్ళకూడదు? కృష్ణ, అసలు నీ హెల్త్ బాలేదు. నిన్న స్టిచెస్ కూడా పడ్డాయి. నువ్వెక్కడికి వెళ్ళకూడదు. కరుణ పిన్ని రెస్ట్ తీసుకోవాలని చెప్పింది కదా. ఆయన నేను స్కూల్కి పంపించాను, ఎందుకంటే నీకు మ్యూజిక్ క్లాస్ మిస్ అవ్వకూడదని. కానీ ఇప్పుడు నువ్వే ట్రిప్ కి వెళ్ళడం కుదరదు. ముందు నీ హెల్త్ సెట్ అవని, ఆ తర్వాత చూద్దాం. కానీ అమ్మ క్లాస్ మొత్తం నా కోసం వెయిట్ చేస్తుందా? అయినా ఇప్పుడు నాకు బాగైపోయింది కదా. లేదు కృష్ణ, నీకు ఇంకా బాగవలేదు. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ప్లీజ్. కృష్ణ ప్లీజ్, మొండితనం చెయ్యొద్దు. నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళడానికి వీల్లేదని.
నన్ను పిలిచావా నానమ్మా? రా ప్రదీప్, ఇదిగో చూడు. మీ అమ్మ ఫోన్ చేసింది లండన్ నుంచి. సాగర్ ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాడు. నిజంగానా? ఉమ్, ఎంతకంటే సంతోషించాల్సిన విషయం ఇంకే ఉంటుంది. నేను మామ్ని అలాగే సాగర్ని చాలా మిస్ అయ్యాను నానమ్మా. వాళ్ళు వస్తానడం మంచిదైంది. మరి నాన్నతో ఏమని చెప్తావు? ఉమ్. ఆయనకి తెలిసిందంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? నువ్వు నిరంజన్ గురించి కంగారు పడకు ప్రదీప్, నేను చూసుకుంటాను. నీకు తెలుసా, నాకిప్పుడు మరొక విషయం గురించి కంగారుగా ఉంది. దేని గురించి? సాగర్ ఒక షరతు పెట్టాడు, వాడిక్కడ మన ఇంట్లో ఉండనని. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటారు? అలా ఎందుకు చెప్పెడతాను? అరే, ఆ జోయ వల్ల ఇంక దేనివల్ల? వాడన్నాడు ఎక్కడైతే ఆ జోయ ఉంటుందో నేనసలు ఆ ఇంట్లోనే అడుగు పెట్టను అని. అయినా వాడు తప్పుగా ఏమనలేదు, కరెక్ట్గానే అన్నాడు. నువ్వు కంగారు పడద్దు నానమ్మా. సాగర్తో నేను మాట్లాడతాను. అర్థమయ్యేలా నేను నచ్చ చెప్తాను తనకి. లేదు. నా మాట తప్పకుండా వింటాడు. వాడస్సలు ఒప్పుకోడు ప్రదీప్. నాకు మన సాగర్ గురించి చాలా బాగా తెలుసు. ఎందుకంటే వాడి మనసులో ఆ జోయ మీద చాలా ద్వేషం ఉంది. సరే, ఒకవేళ వాళ్ళకి ఇక్కడ ఉండాలని లేకపోతే వాళ్ళకి హోటల్లో రూమ్ బుక్. వద్దు వద్దు ప్రదీప్. నా మనవడు నా కోడలు హోటల్లో? లేదు లేదు, నేను వాళ్ళని హోటల్లో ఉండనివ్వను. నానమ్మా, మరి వాళ్ళు ఆశ్రమంలో. గోవిందయ్య గారు ఎక్కడ? గోవిందయ్య గారు, చెప్పడమ్మగారు. ఆశ్రమానికి ఫోన్ చేయండి. వాళ్ళకి చెప్పండి మాధవి ఇంకా సాగర్ అక్కడే ఉంటారని. అలాగే వినండి, మన ఇంట్లో ఉన్న దుప్పట్లు, తిళ్ళకి వేసే కవర్లు, అలాగే రగ్గులు అవన్నీ ఆశ్రమానికి పంపించండి. అలాగే, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏదైతే జరుగుతుందో అది అస్సలు కరెక్ట్ కాదు. ఏంటి దాని అర్థం? ఏం కరెక్ట్ కాదు? సాగర్ వాళ్ళ అమ్మతో కలిసి ఇక్కడికి రాకూడదు. నిన్ను నువ్వు ఎందుకు బాధ పెట్టుకుంటున్నావు జోయా? ఏదో చూపించు. ఏం తగ్గలేదుగా? దూరంగా ఉండు. నాకు పిచ్చి పట్టిందా నీకు? అసలు నేను టెన్షన్లో ఉంటే మధ్యలో నువ్వు. టెన్షన్ ఎందుకు? అరే, తల్లి కొడుకు ఇక్కడికొచ్చి అబ్బు మనసు మార్చేశారంటే, ఆయనని వాళ్ళ వైపు తిప్పుకున్నారంటే, అసలే ఆ ముసల్ది వాళ్ళిద్దరినీ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేలా చేసిందంటే, అప్పుడు నా సంగతి ఏమవుతుంది? ఇప్పటికే సాగర్ అంటే ప్రాణం కదా ఆ ముసల్దానికి. సాగర్ని వాళ్ళ అమ్మని ఇక్కడ ఉండడానికి ఒప్పించేస్తే అప్పుడు నాకేమవుతుందో అర్థం కావట్లేదు. అంటే అప్పుడు మీ అబ్బు ఆస్తిలో మరొక భాగస్వామి వస్తారనమాట. ఇక మా జోయారాణి చేతులు ముడుచుకుని కూర్చుంటుంది. మర్యాదగా మాట్లాడు. నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఓహో, ఇప్పుడే అంత పొగరా? అరే, ఇంకా ఆస్తి నీ చేతికి దక్కనే లేదు. ఒకవేళ రేపు నువ్వు గొప్పదాని అయిపోయావంటే అప్పుడు ఏం చేస్తావో అర్థం కావట్లేదు. సరే, ఇవన్నీ వదిలే. కావాలంటే నేనేమైనా చేయనా? వద్దు, ఏమీ అవసరం లేదు. ఒకవేళ నువ్వు మధ్యలోకి వస్తే అంతా నాశనం చేస్తావు. హలో. సార్, అతను సరిగ్గా నాకు ఎదురుగా ఉన్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలంటే షూట్ చేసేసేయి. మరి నా డబ్బు? డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించొద్దు. నేనున్నాను కదా. పని పూర్తి కాగానే నీ డబ్బు నీకు అందేలా చేస్తాను. షూట్ చేయవాడిని. ఓకే. పార్ట్నర్ నుండి లైఫ్ పార్ట్నర్గా మారడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదేమో జోయారాణి. ఈరోజు నేను నీకు తెలిసేలా చేస్తాను ఈ సోను ఏం చెయ్యగలడు అని.